పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయిపోయిందా? వెనక్కెళ్ళు. ఏ వెనక్కెళ్ళు ముందు నువ్వు. రేరా పిలిచావు గత్రుతున్న వేట్రా. పెళ్ళైన అందరూ వచ్చాక బుర్రకలు 10 పోట్లు లేకుండా పెళ్ళైన అందరూ బుర్రకదే అమ్మే. అయ్యా టెంకాయ లారీలాగా ఉన్నవే. ఏటి నీ కాపాడంత లాడవుతాడేమో గాని మా వశం కాదే. సరే గాని చిన్న డౌట్. ఏట్రా ఏట్రా చెప్పండి గురువు గారు. మర్యాద పూర్తిగా లేదండి. మర్యాద రోజుల్లో నీకు అసలు ఇవ్వకూడదు. అయిపోను పూర్తిగా నీకు ఇవ్వను కానీ ఆ బావకి ఇస్తాను మర్యాద. పోవాలి తప్పేటుంది అప్పుడు కాబట్టి ఇవ్వరా. సరే గాని నీకు పెళ్ళి అయ్యిందా? నా పెళ్ళి అవ్వలేదురా. పెళ్ళి అవ్వలేదు. ఎత్తాయా? ఇప్పుడు ఎత్తినా ఏంటి? 30 సంవత్సరాలు. అది జడ్డోలా వాడాడు. మా అన్ని జడ్డోడేరా. ముందుకు రాని పెళ్ళి అవ్వలేదు. రమ్మన్నా నీకు ఆపలేం బ్రేకులు లేని లండి లారీ నువ్వు. సరే గాని పెళ్ళి అవ్వలేదు కదా? నా పెళ్ళి అవ్వలేదు. నిజంగా నిజంగా నీకు ఆ విషయం చెప్పాలి నేను. ఏటో మరేటి కాదు గాని కోడి కూసింది ఏంటి? కోడి అరుస్తాను లేకపోతే ఆకలి అంతా ఎవరు కోడి చేస్తాను రేటు నా కోసం. ఇదిగో కుమారి కష్టమనేది ఒకటిలో ఉంచు. పెళ్ళి అయిపోతే మావదేటి అది ఇద్దరు ఉండాలి అంటాను. ఇద్దరు ఉండాలా? నాకు అంత డబలే. సరే మా అక్క పిలు. ఇంగ్లీష్ టైప్ నేను. మరి పెళ్ళి అయిపోయింది అన్నావు. సరే గాని ఇదిగో నాకు పెళ్ళి అయితే నీకు పెళ్ళి అయితే నేనే చెయ్యాలా? మరేడు కాదు కానీ చిన్న విషయం చెప్పాలి. మీరు ఎవరు చెప్పొద్దు. చెప్పండి. ఇగో మీ అన్నకు అసలు చెప్పొద్దు. అసలు చెప్పండి. ఓకేనా? రెడీ. నాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయ్యింది. ఒకేసారి మా అత్తారింటికి వెళ్ళాను. వెళ్ళావు? అప్పుడు నుంచి మర్యాదలే. వెళ్ళలేదా? గొప్ప మర్యాద జరిగిపోయింది మా అత్తారింటి దగ్గర. గొప్ప మర్యాద? మర్యాద ఆసామాస మర్యాద కాదు. నా పెళ్ళైన నెలలోట మా అత్తారింటికి గ్రామ దేవత పండుగలు వచ్చాయి. పండుగలు వచ్చాయి. ఎప్పుడు పండుగలు వచ్చాయో మా అత్త నాకు ఫోన్ చేసి అల్లుడా అల్లుడా ఏం లేదు గాని పండుగలు అవుతున్నాయి. సరైన గొర్రెపోత ఒకటి ఉంది. అమ్మా గొర్రెపోతే సరైన పోతులా మా అన్ని వైపు పెట్టి చూపిస్తున్నా. ఎక్కడుంది చెయ్య? ఇది కోరి కయ్యలాగా ఉంది. నువ్వు గంగిరెద్దులా కనిపిస్తున్నావురా. కోరి కయ్య గొర్రెపోతే డాడు గొర్రెపోతే అది గొర్రెపోతే ఒకటి ఉందని మా ఎత్తలకు అన్నది. అన్నదా? గొర్రెపోతుంది. మంగళవారం ముర్రాట్లు వేస్తాం, బుధవారం గొర్రెపోతే వేస్తాం, చిందుగాని రారా అన్నది. రారా అల్లుడా అని పిలిచింది. మనకు కొంచెం వ్యవసాయం ఎక్కువలే. ఓహో ఎక్కువ ఉంది. అంత ఒక బొడ్డే గాని అది మనకేంటంటే అది పైరు పంటలు ఎక్కువ. ఒక పక్క వంకాయలు వేస్తాం, ఒక పక్క టమాటాలు వేస్తాం, మధ్యలో బట్టిచ్చిడమే. మరి నీరు వద్దేట్రా తేపకర్లు కొన్నారు చూస్తాను అలాగా కాదు. ఎక్కడ నన్ను నించుని పెట్టి మా అన్నీ చెప్తున్నావు ఏంటి నువ్వు? అలా కాదు కానీ ఎప్పుడు ఇలా ఉందో మా ఎత్త కాదన్నా అత్తమ్మ నేను రావడానికి అవదు. మీ అమ్మాయిని ముందు తీసుకెళ్ళు. 2వ రోజు నేను వస్తాను అన్నావు. 2వ రోజు బయలుదేరాను. వెళ్ళావు. సూటు బూట్ వేసాను. అబ్బో ఇప్పుడు బుల్లెట్లు పల్సర్ బైకులు అన్ని ఉన్నాయి. గొప్ప మాట. అప్పుడు మాత్రం లేవులే. సైకిల్ ఉండేది. సైకిల్ మీద అత్తరింటికి కొత్త పెళ్లి కొడుకు అత్తరింటికి వెళ్తాం చెప్పేసి సూటు బూట్ వేసాను. రోడ్డు మీద వెళ్ళాను. బస్సు కోసం వెయిట్ చేస్తాను. ఏ బస్సు వచ్చినా ఖాళీ లేదు. పండుగల రోజు కదా అసలు ఖాళీ లేదు. అయితే ఏటెక్కావరా? ఇంటి మీద 3:30 అవుతుంది. 3:30 ఒక ఆటో వచ్చింది. ఆటో ఎక్కాను. మా అత్తారింటికి వెళ్ళాను. 4 అయిపోయింది. అందరు భోజనం చేశారు కానీ మా అత్త భోజనం చేయలేదు. ఏం చేయలేదురా? నేనంటే అంత ప్రేమ. గొప్ప ప్రాణంరా. దేనికనుకోను అప్పటికే బుర్రకథ నేర్స్తాను. మా ఆవిడికి 18 సంవత్సరాలు. 18? మా అత్తకి 38. పాకంలోటే ఉంది. పొంగడాల పాకము. పాకం అంటే అరిసెల పాకం తోమ్మలు కానీ మొహం పెట్టుకొని చెప్పురా. పాకం అంటే అరిసెల పాకం అట. చెప్పండి గురువు గారు. అంటే కాలంలోటే ఉందా అంటాను. మా ఆవిడ భోజనం మా అత్త భోజనం చేయలే. నా కోసం ఎదురు చూపులు చూస్తుంది. ఎప్పుడు చూస్తుందో తెలివైన కదా. చాలా తెలివైనడు. ఇంటికి వెళ్ళాను. మా అత్త చూసి ముంతో నీళ్ళు పట్టుకొని ఎదురుకు వచ్చి అల్లుడా కడుక్కోరా తిని అన్నది. ఏటి కడుక్కోడా? చూడు వచ్చావు రారా కాలు చేతులు కడుక్కొని భోజనం చేద్దాం అంటే రారా కడుక్కోరా రారా కడుక్కుంది.
ఏంటి అంటే ఇలా ఇలా చూపించి కడుక్కొని కాలు తిందుగా అన్నది. జడ్డోల్లాగా ఉన్నారు పూర్తిగా. నేను కడుక్కున్నా, కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాను. టైం 5 అయింది. సూటు పుడుతున్నాను కదా, లోపలికి వెళ్ళి అంటే బట్టలు ఇప్పాను. బట్టలు ఇప్పానవా? జడ్డి వేదవా, బట్టలు ఇప్పడం అంటే ప్యాంటు షర్ట్ ఇప్పేసి వేసవికాలంలో లుంగి కొట్టుకొని మా మామది. ఆరైపోయి అల్లుడు 6 అయిపోయిందిరా, బుర్ర మాసం వండినాం తిని రారా అంటుంది. కానీ నేను తిన్నాం. ఏమంటే నువ్వెవరు చెప్పవా? నువ్వెవరు చెప్ప? నేను ఎవరితో చెప్పను. ఎవరికి చెప్పినా పాము చెవులు నా కొడుకు మా అన్ని కూడా తెల్లం చెప్పనా? భోజనం చేసే ముందు నాకు చిన్న అలవాటు చూడండి. అవునరా, నువ్వు సారా తాగుతావా? మీ అమ్మ కడుపులు మాడ అంత గట్టి చెప్పాలి మీరు. ఇడు బుడ్డలు తాగుతాడక్క. అన్నయ్య ఇడు మందు వేస్తాడట. అన్నయ్య ఇడు కళ్ళు కూడా తాగుతాడండి. అన్ని తాగుతాను, వాళ్ళు అవి కూడా తాగుతాను. నీళ్ళు మీ అన్నయ్య పాలు అంత అంటే నేను ఎప్పుడు ఆవు పాలు గేదె పాలు ఎప్పుడు తాగను, ఏ పాలు తాగను. అయితే అయితే అత్తమ్మ ఏడు భోజనం అంటారు. అమ్మవారికి అందరూ కాయలు పళ్ళు పెట్టి దేవుడికి దండం పెడతాండ్రు. ఇదే భోజనం ఏంటి? 100 రూపాయలు ఈ అమ్మవారి కాయలు పళ్ళు కొట్టుకొని వస్తున్నాను. ఏమి పెద్దలు ఏమన్నారు? అత్తవారి సొమ్ము అల్లుడు దానం అన్నారు. అదే పాటిస్తాను నేను. 100 అడిగేసరికి మా అత్త పాలులో పొంగిపోయి, ఓ నాయన ఆహారం లేకపోయి ఎంత భక్తుడు మా అల్లుడు. 100 అడిగితే 100 ఇస్తామా అని 200 ఇచ్చింది. ఆ 200 ఈ లుంగిలో కట్టాను. నేను లోపల ప్యాంట్ లేదు. ఏంటి ఎప్పుడు నాది చూడనట్టేనా ప్యాంటు? గొప్ప దశ వచ్చింది. అయితే ఎప్పుడు 200 ఇచ్చిందో లుంగిలో కట్టాను. గబగబా ఈదంటే వెళ్ళాను. ఈదంటే వెళ్ళేసరికి అక్కడ బడ్డీ కొట్టు దగ్గర అప్పుడు ఓసి క్వార్టర్లు ఉండేవండి. 100 ఇచ్చినాను, 3 అంశాలు వేసినాను, క్వార్టర్ వేసినాను. అత్త సొమ్ము కదా, క్వార్టర్ వేసినాను. క్వార్టర్ వేసేసరికి నా స్వామి రంగా ఏనుగు బలం వచ్చింది. ఎప్పుడు ఏనుగు బలం వచ్చిందో గబగబా ముందుకెళ్ళాను. అప్పటికి 7 అయిపోయి మా అత్తరూరులో పోలీసులు పర్మిషన్ లేక ప్రోగ్రాం ముందు స్టార్ట్ చేశారట. అమ్మ అక్కడ మంచి నాటకం అవుతుంది. సేమకూది నాగేశ్వరరావు నాటకం. అది సేమకూర్తి నాగేశ్వరరావు నాటకం అవుతుంది. ప్రోగ్రాం బాగుంది కానీ ఆ చంద్రమతికి ఒళ్ళల్లా చీరలే. చీరలా కొత్త రూల్స్ పెట్టు. చంద్రమతికి మిడ్డీ ఇదయ్యరా డాన్స్ అది అమ్మాయి చూసి నచ్చలే నాకు. గబగబా ముందుకు వెళ్ళేసరికి దంపుడు లక్ష్యం బుర్రకథ అవుతుందా? బుర్రకథ బాగుందండి. అది ఆశగాడు మాత్రం బ్రహ్మాండ కొనడు. ఆ అమ్మాయి కూడా వెళ్ళల బాట్లే, మళ్ళీ బాట్ల క్వార్టర్ వేసి ఉన్నాను. నచ్చలే. మరి కొంచెం ముందుకెళ్ళాను. బట్టలు ఉండకూడదు. మరి కొంచెం ముందుకెళ్ళేసరికి అమ్మ చివరి ఈదిలోట అయిపోతుంది తల్లి. ప్రోగ్రామ్ అలా చెవ్వచ్చు. అనకాపల్లి అమ్మాయిలు 6 ఆట. అబ్బా ఎప్పుడా పాటలు వినమడ్డాయో మనకు 100 ఉంది కదా. ఈ 100 పోతు మా అత్త ఉసూరు మంటది. ఈ 100 ఇచ్చి మనకు పోసి క్వార్టర్ వేసాడు. మన క్వార్టర్ వేసి 2 ఏనుగులు బలం వచ్చింది. ఎప్పుడైతే మామూలు ప్రోగ్రాం కాదు ఆ ప్రోగ్రాము, అలా ప్రోగ్రాము. ఏ ప్రోగ్రాం? ఓపెన్ గన్ను స్టార్, ఓపెన్ గన్ను స్టార్, ఓపెన్ 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 ఓపెన్. ఏం ఓపెన్ రా ప్రోగ్రాం చూసినట్టు రావాలి కానీ నేట్రా. అది ఎలాగోపుతాండే నీకు? అది దండనెత్తలే ముందు నీకు దండనెత్తరా. అది ఎలాగోపుతాను, నీదే ఆపలేకపోతాను. వదిలేసినట్టుగా 100 వదలు వదులుకోండు. సరే గాని వెళ్ళాను. 6 అమ్మాయిలు ఆడుతున్నారు. 2 ఏనుగులు బలం ఉంది కదా. అందరు తోసుకొని ముందు కూర్చోను. ఇక్కడ సాంకటి వేటి అలా కూర్చుంటే చక్కగా కనిపిస్తుంది. ఇది బొర్ర కదా, దూరం చూడడానికి. ముందుకెళ్ళి ఎంత దగ్గరగా ఉంటే అంత నీట్గా ఉంటది ప్రోగ్రాం. అబ్బా
ముందు కూర్చున్నా ఎప్పుడు ముందు కూర్చున్నావు కూర్చొని పావు గంట అయింది అదే కేవి మరి కేవిలే తెల్లవారు తింటలేదు 2 క్వార్టర్లు వేసాను బాలగ్రాలు దెమ్మలాగా మైకి సెట్ పక్కన అలాగే ఉండిపోయింది అవునండి 3 అంశాలు ఎక్కువ వేడికి అలాంటిది 2 ఉంటది గంటకి ప్రోగ్రామ్ అయిపోయింది జనాలు వెళ్ళిపోయారు అమ్మాయిలు వెళ్ళిపోయారు ఎవరు వెళ్ళిపోయినా మైకి షర్ట్ తప్పదు నాకు తప్పలేదు ఇద్దరికి తప్పదు నేను అక్కడ కూర్చున్నా బట్టలు లేవు లుంగితో ఉన్నాను అవును ఇలాగ మహానుభావుడు మైకి షర్ట్ ఎవడు పిచ్చోళ్ళు అందరు బట్టలు లేకుండా కుక్కలు కడిసి కదా బాటలతో నీళ్ళు నా బొర మీద వంపాను లేచాను 4 ప్రక్క చూశాను చూస్తే ప్రోగ్రామ్ అయిపోయింది వాళ్ళ అమ్మ నాయన ఎంత పని అయిపోయింది మా అత్త దగ్గర పొడుతో అయిపోతాను కదా నేను ఇది తిరిగి దొంగలని కొట్టిగలరు ఎలాగుంటే అలాగే ఉన్ని అని చెప్పేసి గబగబ నడుచుకొని మా అత్తూరింటికి వెళ్ళాను వెళ్ళేసరికి మా అత్తూరు అందరు పడుకునిపోయారు కరెంట్ లాగిపోయారు కానీ నాకు మాత్రం ఐడియా మా అత్తూరు తెలుసు కదా మా అత్తూరింటి దూరేసరికి ముందుకు సాల ఉంది ఆ సాల్లో ఆవు పెయ్యి ఉంది మంచి పని అయింది సాల్లో దూరాను సాల్లోకి వెళ్ళేసరికి కరెంట్ లేకపోయినా గుమగుమగుమని వాసన వేస్తుంది పేడ కాదు నాకు బాగా ఇష్టమని మా అత్త నువ్వులు బెల్లం వేసి రోట్లేసి దంచుతారు ఏంటమ్మది నువ్వులు కజ్జం ముదారు పాకం ఉండాల మొద్దొట్టుకుని 3 రోజులు సరిపోవాలి నాగడానికి నేనే తిన్న కదా ఈ సెల్ వచ్చిండు అంతా నాగడమే నేను తినడం మర్చిపోను ఇంచేమించి 5-6 సంవత్సరాలు అవుతుంది అన్నం కూడా చేతులు వేసుకొని నాకుపోతాడమే అలవాటు పడిపోను మరి ఇంకేం చేయలేదు మనము ఇదిగో అది వాసన వేస్తుంది వెళ్ళాను ఇక్కడ ఏదో ఆహారం ఉందని గమనించి అలాగెళ్ళి రోల్ మీద చెయ్యేసాను సాల్లోటి ఉంది రోలు చెయ్యేసాను ఇలా తడివాను ఈ రోల్లో ఏదో ఆహారం ఉందనుకొని రోట్లో చెయ్యట్టి రోలు నాకడమే రోలు నాకలే అందులో ఏనట్టి బెల్లం నాకుతున్నావు తీగ ఉంది కానీ మొక్కల వింతరావేం రావట్లేదు తడిలాగేం రావట్లేదు అమ్మాయిలకి నా యాకలు తీరదు మా అత్తోరికి లేపిన ఇబ్బంది అయిపోతున్నావు తాగిపోతున్నా అనుకుంటారు చెప్పి ఈ చీకట్లో నాకు ఎవరు చూడాలని తెలివేదండి కదా 2 కాలు మోకాలేసి ఒంగోని రోడ్లు బొర్రెట్టి నాలుగుతో నాగుతాను అది ఎక్కువ వస్తుందని 4 సార్లు నాకినాను 5వసారి తీసేసరికి మా అత్త రోజులకు బొర్ర ఇట్నుండి బాగా వెళ్ళిపోయి అట్నుండి ఆ ముదారు పాకం నా జుట్టు కంటేసి ఇట్నుండి వెళ్ళి బొర్ర మరి అట్నుండి రాలే ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి 4 పీకులు పీకాను నరాలు కట్ అయిపోయి బొర్ర రావట్లే కుమారి నువ్వు ఎవరు చెప్పకు రోడ్లు బొర్రెట్టేసి ఉన్నావు మోగాలు వేసుకొని ఉన్నాను మరి మరలేదండి ఊపిరి మరలేదు నరాలు తెగిపోతాను ఎలాగుంటే అలాగే తెల్లర్లు సవుడు తీసి మానేనని అలాగే ఉండిపోయావు నా పక్కన ఆవు ఉంది కదా ఆ ఆవు తోకతో ఇలాగ అంటుంది నాకు నీకు అండం కాదురా దోమలకు అదురుకుంటుంది చిరాకులు వేసింది చొబ్బరగా పట్టాను పేక చంపేస్తావే చావుని చంపి మెడలో కన్నిప్పాను అయ్యో వెళ్ళిపోతురా వెళ్ళిపోవాలనే కదా ఎప్పుడు కన్నిప్పాను ఆ ఆవు నా దగ్గరికి వచ్చి నా వెనక్కి వచ్చి నాకు కృతజ్ఞతలు తెలపడానికి ఉన్నావు వెనక్కి వచ్చా ఆవు ఇలాగ అన్నది కొమ్ములతో ఇలాగ అయినేసరికి ఎవరు చెప్ప కుమారి లేదు అమ్మే నువ్వు ఎవరు చెప్పకే నా పరువు తీసికండి ఇదిగో ఆ కొమ్ములకి నా లొంగి తగులుకోంది ఆ కొమ్ముతో ఆ లొంగి వెళ్ళిపోయి ఈదిలోకి ఆ తల్లి వెళ్ళిపోయింది ఆ పిల్లలు వెళ్ళిపోయాయి కరెంట్ లేదు లుంగి లేదు బుర్రాడలేదు రోడ్లు ఉన్నావు చిన్న మాట లింగిపోతే పోయింది లోపల రాయరు ఉండరా మా వంశంకి ఆడబోట్లేదు సొమ్మిడి కషంత కాదు 120 రూపాయలు రాయరు చెట్లు పండేస్తారు అవునరా ఎంత రేట్ అయినా తీసుకోవా ఇప్పటికి ఆడబోతున్నారు లేదు ఎప్పుడు లేదు గొప్పలేదు లేదని చెప్పుకోవాలి కానీ ఎప్పుడైనా లుంగి వెళ్ళిపోయిందో ఆవు వెళ్ళిపోయిందో పెయ్యి వెళ్ళిపోయిందో ఎవరు చూస్తే సోర్ని పోతే అలాగే ఉంటారు బుర్ర రాకని బెదరు తనకు లేని ధరం మేలు చేయగలము అంతే కదా ఉన్నావు ఉండిపోయేసరికి 3 అవుతుంది మా అత్తకే వచ్చి వాళ్ళ అమ్మాయి అల్లుడు
4-5 అప్పుడు వెళ్ళిపోండు అమ్మవారి గుడికి. అమ్మవారి గుడి దగ్గర ఎంత బుర్ర కొట్టుకుంటాడో మరి. ఈ ఆలు పాసిపోయి బూర్లు గారెలు పెడతామా? ఎంత పొర తక్కువ. ఎలాగమ్మా మంచి జెర్సీ ఆవు ఉంది మా దగ్గర. ఆవుకు మొంతడు పాలు తీసి చక్కని తీసేస్తాను అని కరెంట్ వేస్తే చుట్టాలు లేచిపోతాడు. కరెంట్ వేయలేదు. చీకట్లో ముంతలో నీళ్ళు వేసుకొని తడువుకొని సాల్లోకి వచ్చింది. ఆ సాల్లో నేను ఒంగోనున్నావు బగిడ్లా చూస్తాడు. ఎవరు చెప్పకండి మీరు. లేదు లేదు ఒంగోను ఉన్నావు. మా అత్త సాల్లోకి వచ్చి మా యావ ఎప్పుడు తొంగు ఉండేది, ఈరోజు ఒంగోని దేట అనుకుంటుంది మనసులో అనుకుంటా. నా దగ్గరికి వచ్చి ఇలా బీప్ మీద ఇలా పామింది. నరాలు జూ. మా అన్నయ్య అత్తమ్మ నేను అందరంటే రోడ్లు బొర్ర ఉండిపోయింది. బొర్ర రావట్లేదు. ఎలాగుంటే అలాగే ఉన్న భగవంతుడు రెడ్డి చేయని చెప్పేసి అలాగే ఉండిపోను. మా అత్త నా 2 కాళ్ళ మధ్యన కూర్చొని జాడిలాగా దేనికి పోదు. ఆవు దగ్గర దేనికి వస్తారు? నా 2 కాళ్ళ మధ్య కూర్చొని ఆ ముంతలో నీళ్ళు తీసి అవునరా మాధవ దేనికి కొట్టింది? పొదుపుకి ఏమో దేనికి కొడతారండి? ఆవు లేదు కదా. గొంటని ఎవరు చెప్పక ఆవు లేదని నీకు తెలిసిన మా అత్తకి తేలదే. అత్తమ్మ నేను అందరంటే రోడ్లో బొర్ర ఉండిపోయింది. ఇలా కొట్టి 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 మా అత్తకి ఏం డౌట్ వచ్చిందో ఇలా తడివి ఏంటంటే అన్యాయం జరిగిపోయింది. తెల్లవారి కోడి పుండేసినాం, గొర్రె పోతేసిన సారీ సీరలు పెట్టాము. తెల్లవారి పాలు తీసినప్పుడు మా ఆవుకు 4 శరాలు ఉండేవి. ఇప్పుడు పాలు తీస్తే కుమారుని బాబులు చెప్పక ఈ బంగారం మాటలు ఎవరితో చెప్తాను. కంగారు మా మామ కేకేసి వచ్చారండి. చేత నా కొడుకు నాకంటే తాగుబోతు నా కొడుకాడు. ఆడు లేచాడు. ఆడు కరెంట్ అయ్యలే. కరెంట్ అయ్యిపోయిన ఆడి దగ్గర ఎంతో ఉందమ్మా. ఏదో 3 బ్యాటరీ లైట్లు అప్పుడు ఉండేవండి. ఆ 3 బ్యాటరీ లైట్ పట్టుకొని లైట్ వేసుకుని వచ్చిన టైం పైదప్ప విషయం జరిగిపోను. ఆడు లైట్ అయ్యలే. ఏట అంటాను దగ్గరికి వచ్చి బొంగొన్నావు. నా కొడుకు వచ్చి ఏమి జరిగిందా అని చెప్పి లైట్ అయినాడు. ఈ 2 కాళ్ళ మధ్యన మా యాత్ర ఉంది కదా, ఈ క్రాంతిలో చూసిన పోదుము ఆ ఊపు వెనక్కి పడిపోయి 6 నెలల కోమలోకి వెళ్ళిపోయి ఆ దెబ్బతో వైజాగ్ హాస్పిటల్ జాయిన్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. అత్తో వెళ్ళి మరిచిపోన్నాం. మీరు ఎవరు చెప్పకండి మీరు. అవునా
ఏమండి చెప్పండి. ఆ కథ ఉందా అయిపోయింది? కథ ఉందా అయిపోయిందా? చాలా ఉంది. 2 మొక్కలు చెప్పు. చెప్పనా? ఎప్పుడైతే రావణాసురుడు వరం ఇమ్మన్నాడు, వరములు ఇమ్మన్నాడు, శివుడు అలాగనే అనుగ్రహించి అంతర్ధానం అయిపోయాడు. అంటే వెళ్ళిపోయాడు. రావణ ప్రభావంతో రావణాసురుడు గర్వించి త్రిలోకములన్నీ గజ 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 గజలాడించాడు. అప్పుడు రావణ పెట్టే బాధలు భరించలేక బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఈ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమ బాధలన్నీ మొరపెట్టుకుంటున్నారు. అప్పుడు విష్ణుమూర్తిని అంటున్నారు, ఏమన్నాడు? దేవాది దేవతలారా, రావణాసురుని చెప్పటికి ఇంకా కాలం కలిసి రాలేదు. నేను మును ముందు ఈ భూలోకంలో దశరథ మహారాజు అంటే మానవుడుగా జన్మిస్తున్నాను. ఆ అంశంలో పెద్దలు అన్నారండి, ఏమని? పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి మరలా జన్మ తప్పదు అన్నారు. అందుకే జీవన తరంగ చిత్రం నుండి ఒక పాఠం రచించారు. అలాగే ఆ పాట పాడి మళ్ళీ కథలోకి వెళ్ళిపోతాం. గురువు వేసుకోండి. 10 మాసాలు మోసావు పిల్లలను, బతుకంత మోసావు బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో, ఎంతవరకి బంధమో, ఎవరికి ఎవరు సొంతమో, ఎంతవరకి బంధమో. వచ్చేదెవరు? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము, ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. పడు తెలుసుకు పారిపోయినా తెలియని పాశం ఎంతపడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం ఎంతపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము, ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అవును, మొదటు లేదని తరలించుకుపోయే మృత్యువాగదు, నీ కట్టెలు కాల్చక మానవు, ఆ కన్నీళ్లకు చితి మంట పారవు, ఆ మంటలు నీ గుండెను అంతక మానవు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము,
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో మేడం గారు మరి మామూలు పాట కాదు మంచి జోరుగా వస్తారుగా ఏ పాటల నీకు తెలదా గాజులు తెప్పించి మామయ్య ఉంది కదా అలాంటి 2-3 పాటలు మిక్సింగ్ చేసి పాడాలా
నిరంతరం కళారూపాలను వీక్షించడానికి APKSS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. థ్యాంక్ యూ.